ప్రధానాంశాలు చూద్దాం. రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై స్పష్టత ఇచ్చాకే మోదీ ఓట్లు అడగాలి. భారాసకి ఓటు వేస్తే భాజపాకి వేసినట్లేనని రేవంత్ విమర్శ. భాజపా అరాచకాలను అడ్డుకునే సత్తా భారాసకే ఉందన్న కేటీఆర్. మోదీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆక్షేపణ. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆరోపణలో వాస్తవం లేదన్న ఆర్ఎస్ఎస్. భాజపా ఉన్నంత కాలం రిజర్వేషన్ల జోలికి వెళ్లబోమన్న కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు. నవాబులు నిజాంల అరాచకాలపై కాంగ్రెస్ మాట్లాడదన్న మోదీ. ఓట్ల కోసమే స్వాతంత్ర పోరాటాల పుస్తకాలు రాయించిందని విమర్శ. ఆర్థిక వృద్ధిలో నరేంద్ర మోదీ గొప్పతనం ఏం లేదన్న చిదంబరం. జనాభా పెరుగుదల వల్లే 3వ స్థానానికి చేరిందని వెల్లడి. గుజరాత్ తీరంలో 600 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. పడవలో తరలిస్తున్న 14 మంది పాకిస్తానీయుల అరెస్టు.